ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 57, 1వ భాగం. నాలాంటి రూపధారి కనిపించాడు. నా ఆజ్ఞాచక్ర అనుభవాలు. ఆజ్ఞాచక్ర అనుభవాలు నా డైరీలో. ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు, అనుభవాలు నిజాయితీగా నా డైరీలలో రాసుకోవడం జరిగింది. అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాటిని యథాతథంగా ఇక్కడ ఇవ్వటము జరిగింది. తప్పుగా అనుకోవద్దు. వీటి వలన ఎవరికైనా ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి. అలాగే ఈ చక్ర అనుభవాలు, ఈ దైవిక వస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి. మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్ర అనుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్ర అనుభవాలతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్ర దర్శనాలైనా కలుగుతాయని గ్రహించండి. కానీ తప్పనిసరిగా ఈ చక్ర అనుభవంతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువు ఏదో ఒకటి తప్పనిసరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్ర అనుభవాలు అలాగే ఈ చక్ర దైవిక వస్తువులు అనేవి మీ గత జన్మ సాధనను బట్టి ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదనలకు సంబంధించి ఆయా సాధనా స్థితిని బట్టి వస్తాయని గ్రహించండి. డిసెంబర్ 6 ఈ రోజు నుంచి ఆజ్ఞాచక్ర ధ్యానం చేయటం ఆరంభించాను. నా దృష్టి అంతా భృకుటి స్థానం మధ్యలో ఉంచి ధ్యానం చేయమని నా గురుదేవుడు చెప్పినారు. డిసెంబర్ 12 అనుకున్నంతగా నేను ధ్యానం చేయడం లేదని, నాకు సరియైన ఏకాగ్రత కోసం నా నాసికాగ్రం మీద దృష్టి ధ్యానం చేయమని మా గురుదేవులు చెప్పారు. డిసెంబర్ 18 ఆయనేమో నాసికాగ్రం మీద ధ్యానం చేయమంటే నేను నాసికా రంధ్రాల ఉన్న చోట దృష్టి పెడుతున్నానని, అది తప్పు అని, నాసికాగ్రం అంటే ముక్కు మొదలు అయిన భృకుటి స్థానం అని మా గురుదేవులు చెప్పేదాకా నాకు తెలియరాలేదు. డిసెంబర్ 25 ఈ రోజు ఉన్నట్టుండి నాకు విపరీతమైన కామోద్రేకం కలిగింది. కారణం తెలియరాలేదు. ఈ రోజంతా ప్రతి చిన్న విషయానికి నా మర్మాంగం ఉద్రేకం చెంది ఇబ్బంది పడుతూనే ఉంది. డిసెంబర్ 27 మూలాధార చక్రంలో ఎలా అయితే అధిక కామోద్రేకాలు కలిగినాయో అలాంటివి కలుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. నా సాధన ముందుకు వెళ్తుందా, కిందకు వెళ్తుందా, ఎవరికెరుక? డిసెంబర్ 28 ఈరోజు నాకు అంగుళం ఉన్న వెండి శివలింగం వచ్చింది. ఏ మాయా పరీక్షలు పెట్టడానికి వచ్చిందో ఎవరికెరుక? జనవరి 1 ఈరోజు ధ్యానమునందు నగ్నంగా ఉన్న కాంతి శరీర దేవతలు కనిపించి నన్ను కవ్వించడం మొదలుపెట్టినారు. జనవరి 10 నా బొంద, నా బూడిద, ఈ నగ్న దేవతలు కనిపించడం, కవ్వించడం ఆపటం లేదు. ఏం చేయాలరా బాబు వీటిని ఆపటానికి? జనవరి 12 ఈరోజు నా ధ్యానమందు వివిధ దివ్యలోకాలలో వివిధ రతిభంగిమలు సంయోగ ప్రక్రియలు చేస్తున్న కాంతి శరీర స్త్రీ పురుషులు కనిపించారు. వీటి వలన కాషాయం ధరించిన కోరికలు కలగకుండా ఉంటుందా నా బొంద? జనవరి 18 ఈరోజు నాకు ధ్యానంలో పాములు కాపలా కాస్తున్న గుప్త నిధులు కనిపించాయి. అవి నిజమేనా ఏమో ఎవరికి తెలియాలి. ఇలా ఉండగా 27 రుద్రాక్షలున్న జపమాల నాకు సంప్రాప్తి అయినది. జనవరి 20 ఈరోజు నాకు ధ్యానంలో గుప్త నిధుల కాపలా కాస్తున్న తాంత్రిక దేవతలు కనిపిస్తున్నారు. కారణం తెలీదు. జనవరి 22 ఈరోజు నాకు మనుల మణికాంతులను ఇస్తున్న ఒక పెద్ద భోషానం లీలగా విచిత్రంగా ధ్యానం నందు కనిపించింది. ఇది నిజమేనా? జనవరి 25 నాకు కలిగే అనుభవాల గురించి గురుదేవుని అడిగినప్పుడు, నాయనా ఇవన్నీ కూడా ఆజ్ఞాచక్ర జాగృతి అనుభవాలే. అలాగే వీటి మాయలో అనగా కామమాయ, ఐశ్వర్యమాయ, గుప్త నిధుల మాయలో నీ మనసు పడుతుందా లేదా అని ప్రకృతి నీకు యోగ పరీక్షలు పెడుతుందని గ్రహించు. అలాగే ఈ చక్రమునకు అనుసంధానంగా మూలాధార చక్రం ఉంటుందని గ్రహించు. అందులో మానవ సంబంధాలు ఉన్న నగ్న స్త్రీలు కామమాయలో పెడితే ఈ చక్రమునందు నగ్న దేవతా స్త్రీలు అనగా రంభ, మేనక, ఊర్వశి, లజ్జాగౌరి ఇలాంటి వారు కామమాయ పరీక్షలు పెడతారని గ్రహించు. వీరిని చూస్తూ కలలో కూడా నీవు వీర్యస్కరణం కాకుండా చూసుకోవాలి. లేదంటే నీ కుండలిని శక్తి మణిపూరక చక్రం దగ్గరికి వెళ్ళిపోతుందని గ్రహించు. దీనికి ఈ చక్ర నిగ్రహ శక్తి కోసం మనం ఒక యంత్రమును పూజించాలి. అలాగే శ్రీకృష్ణుడు కూడా రాధాదేవి యంత్రమును, రామకృష్ణ పరమహంస శ్రీ కాళీమాత యంత్రమును, అలాగే మహాశివుడు తన ఉజ్జయిని క్షేత్రమునందు శంకు యంత్రమును పూజించి ఆరాధించినారని తెలుసుకో. కాబట్టి నీవు త్వరలో వీటి మాయలో పడకుండా ఉండగలిగితే ఒక దివ్య యంత్రం వస్తుంది. ఇది రాలేదంటే ఈ చక్రమాయలో నీవు పడినట్లే అన్నారు. మార్చి 5
ఈరోజు నా ముత్తాతలు తయారు చేసి ఆరాధించిన బాలాదుర్గాదేవి యంత్రం పూర్తి వివరాలు తెలిసినాయి. ఈరోజు ఈ యంత్రం యొక్క మూల బీజాక్షరాలు తెలిసినాయి. దీనిని ఇన్నాళ్ళు ఎలా పూజించాలో తెలియరాలేదు. ఈరోజే సంపూర్తిగా తెలిసింది. మార్చి 8. ఈ బంగారు రేకు యంత్రం పూజలో పెట్టినాను. ఇందులో దైవశక్తి ఉన్నదో లేదో చూడాలనే తపన మొదలైంది. అసలు యంత్రాలకు దైవశక్తి ఎలా బందీ అవుతుందో తెలుసుకోవాలి. మార్చి 16. ఈరోజు రాత్రి మేడ మీదకి వెళ్ళి పడుకోగానే ఉగ్రస్వరూపంగా నా గుండెల మీద త్రిశూలంతో పొడుస్తున్న ఒక దివ్య దేవతా స్వరూపం కనపడింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఈరోజే ఈ దుర్గా యంత్రం మెరుగుపట్టడానికి బయటకి తీసుకువెళ్ళటం జరిగింది. మార్చి 18. ఈరోజు విచిత్రంగా ఎవరి ప్రమేయం లేకుండా మా నీళ్ల ట్యాంకులో నీళ్లు బయటకు వచ్చి పూజా గదిని శుద్ధి చేసినాయి. చేసిన కారణాలు తెలియరాలేదు. మార్చి 22. ఈరోజు ఎందుకో దుర్గా యంత్రమును పూజ చేస్తుంటే నా భృగుటి స్థానం నుంచి వేడివేడి ఆవిర్లు బయటకు వస్తున్నట్లుగా విపరీతంగా అనిపించసాగింది. మార్చి 25. ఈ యంత్రం ఆరాధన చేస్తుంటే నా మనసు స్థిరమైన ప్రశాంతతను పొందుతుంది. ధ్యానంలో సమయమే తెలియటం లేదు. 4 గంటల నుంచి 6 గంటల దాకా ధ్యానంలో ఉండే స్థితికి వచ్చాను. ఆలోచనలు కూడా తగ్గటం ఆరంభించాయి. ఏప్రిల్ 10. ఈరోజు విచిత్రంగా నా శరీరం నుంచి వేడివేడి ఆవిర్లతో నా శరీరం ఉడికిపోతుంది. యంత్రశక్తిని నా శరీరం తట్టుకోలేకపోతుందా ఏమో. ఏప్రిల్ 15. ఈరోజు జ్వరం తగ్గించే టాబ్లెట్లు 10 వేసుకున్నా కూడా నాకున్న వేడి ఆవిర్లు తగ్గటం లేదు. పైగా నోటిలో తెల్లని పొక్కులు కూడా వస్తున్నాయి. మాట స్పష్టంగా రావటం లేదు. గొంతు నొప్పిగా ఉంది. విపరీతమైన తలపోటుగా ఉంది. వైద్యులకే అర్థం కాని రోగం నాకు వచ్చిందా ఏమో, ఎవరికి తెలుసు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది. ఈ చక్రశుద్ధి కోసం యంత్ర ఆరాధన చేస్తే ఉన్నది పోయి కొత్త రోగాలు వస్తున్నాయా? వామ్మో, ఇప్పుడేం చేయాలి? ఏప్రిల్ 18. ఈరోజు రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర సినిమా చూడటం జరిగింది. ఆయనకి కూడా విపరీతమైన శరీర నొప్పులు, జ్వరం, అధిక వేడితో బాధపడినట్లుగా, ఎన్ని చల్లటి గుడ్డలు తలకు చుట్టుకున్నా కూడా తగ్గకపోవటం దృశ్యాలు చూసేసరికి నా కథ అర్థమైంది. కాకపోతే ఈ నొప్పులు తగ్గించడానికి ఆయనకి బ్రాహ్మణ భైరవి అనే ఒక తాంత్రిక స్త్రీ గురువు వచ్చి ఆయనకి గంధం పూసి ఒక పూలమాల వేసేసరికి ఆయనకి నొప్పులు తగ్గటం ప్రారంభించినట్లుగా చూపించడం జరిగింది. అంటే నాకు తాంత్రిక స్త్రీమూర్తి వచ్చేదాకా ఈ నొప్పులు తగ్గవా ఏమో, గురుదేవుణ్ణి అడగాలి. ఏప్రిల్ 20. ఈరోజు నాకున్న శరీరం ఈతి బాధల గురించి మా గురుదేవులకు చెప్పేసరికి, నాయనా, ఈ శరీర నొప్పులు ప్రారంభమైతే నీకు శుద్ధి ఆరంభమైనట్టే. గత జన్మలో నీవు చేసిన పాపకర్మల వలన ఈ ఈతి బాధలు కలుగుతాయి. వీటి నివారణ కోసం శరీరానికి విభూది లేదా గంధం బాగా పట్టించాలి. మల్లెపూలు వాడాలి లేదా సుగంధ పువ్వుల మాల వేసుకోవాలి. పంచలోహ నిర్మిత కడియం వేసుకోవాలి. స్వచ్ఛమైన స్ఫటిక మాలలు ధరించాలి. అప్పుడే ఈ ప్రకృతిలోని పంచభూత శక్తులు నీ మీద ప్రభావం చూపటం తగ్గిస్తాయి. వీటి ఆధీనం కోసం, వీటి ప్రభావం నీ మీద ఉండకుండా ఉండటానికి నీవు 4 ఉపచక్రాలు అయిన గుణ, కర్మ, కాల, బ్రహ్మచక్రాల సాధనను తాంత్రిక విధానంలో చేయాల్సి ఉంటుంది. దీనికి తాంత్రిక స్త్రీమూర్తిని ఒక గురువుగా ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. ఈమెకి నీవు యోని పూజ చేస్తే ఆమె కామమాయ దాటితే ఉపచక్రాలు ఆధీనమై ఈ ప్రకృతి మాత సాక్షాత్కారం అవుతుంది. ఆపై ఒక సద్గురువు దర్శనం పొందాల్సి ఉంటుంది. ఇది ఎందుకు ఏమిటి అనేది ఆ స్త్రీ వచ్చినప్పుడు నీకు చెప్తాను. అప్పటిదాకా విభూది పూసుకో అని చెప్పినారు. మందులకు తగ్గని రోగం విభూది రాసుకుంటే తగ్గుతుందా నా బొందా? ఏప్రిల్ 21. మా గురుదేవులు చెప్పినట్లుగా ఒంటి నిండా విభూది రాస్తున్నాను. గుణం కనిపిస్తుంది. వేడి ఆవిర్లు తగ్గుతున్నాయి. నాకు ఉపశమనం కలుగుతుంది. నాగసాధువులలాగా, అఘోరాలాగా విభూతి పూసుకున్నాను. ఏప్రిల్ 25. ఈరోజు నాకు విచిత్రంగా కాశీక్షేత్రం నుంచి శుద్ధ స్ఫటికమాల, డమరుకం, ఒక నల్లని పాము బొమ్మ వచ్చినాయి. ఆశ్చర్యం అనిపించింది. స్ఫటికమాల వేసుకోగానే వీటి చల్లదనానికి నా శరీరం చల్లబడింది. కానీ ఇవి వేడెక్కడం ఆరంభించాయి. ఈ వేడికి ఇవి పగిలిపోతాయేమో అనిపించింది. ఏప్రిల్ 28. ఈరోజు నాకు ధ్యానం నందు ఉండగా నోటి నుంచి పులి గాండ్రింపు శబ్దం రావటం గమనించాను. విచిత్రంగా అనిపించింది. మే 2. ఈరోజు కూడా నాకు నోటి నుంచి జంతువుల అరుపులు వచ్చినాయి. ఎందుకో. మే 10. ఈరోజు కూడా నాకు నోటి నుండి జంతువుల అరుపులు వచ్చాయి. ఈ శబ్దాలకి నాకు ధ్యానం భంగం అవుతోంది. ఈ మధ్య తరచుగా నా నోటి నుంచి జంతువుల అరుపులు వస్తున్నాయి. కారణం తెలియరాలేదు. మే 18. ఈ జంతువుల అరుపులకి నా చుట్టూ ఉన్నవాళ్ళు భయపడుతున్నారు. అచ్చంగా వాటిలాగానే నేను అరుస్తున్నానని నాకు చెబుతుంటే నాకు సిగ్గు, భయం కలుగుతున్నాయి. మే 20.
ఈరోజు మా గురుదేవుణ్ణి కలిసి నా నోటి నుంచి వచ్చే జంతువుల అరుపుల గురించి అడగగా అవియు నా గత జన్మ సంస్కారాలని, ఆయా జన్మలు అంతరించిపోయేటప్పుడు ఇలాంటి శబ్దాల రూపంలో వస్తాయని, వాటి గురించి కంగారు పడవద్దు అని చెప్పినారు. మే 25. జంతువుల అరుపులు ఆగటం లేదు, నా ధ్యానం ఆగటం లేదు, విచిత్రంగా ఉంది. మే 28. దుర్గా యంత్ర ఆరాధన చేస్తున్నాను. ఎందుకో ఈరోజు ఈమెకు ముత్తైదువ వస్తువులు సమర్పించడం జరిగింది. మే 30. ఈ మధ్య తరచుగా తలపోటు విపరీతంగా వస్తోంది. ఒకవేళ మైగ్రేన్ నొప్పి కాదు కదా, వామ్మో ఏం చేయాలి? జూన్ 5. ఈరోజు కారణం లేకుండా బాగా మానసికంగా శారీరకంగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. జూన్ 8. ఈరోజు అన్ని విషయాల యందు ఏకాగ్రతను కోల్పోతున్నాను. నా మనసు దేని యందు నిలబడలేకపోతుంది. కారణమో తెలియదు. జూన్ 10. ఈ మధ్య నాకు అన్నింటి యందు సందేహాలు, అనుమానాలు, అవమానాలు కలుగుతున్నాయి. జూన్ 15. ఈ మధ్య ప్రతిదానికి నిరాశ నిస్పృహలకు గురవుతున్నాను. ప్రతి చిన్న సమస్యను కూడా పరిష్కరించలేకపోతున్నాను. కొంపతీసి ఈ దుర్గా యంత్ర శక్తి నా జీవశక్తిని లాక్కుంటుందా? ఎవరికి తెలుసు. జూన్ 18. ఈరోజు నా గురుదేవుణ్ణి నాకున్న సమస్యల గురించి అడిగితే దానికి ఆయన వెంటనే ఇవన్నీ కూడా ఈ చక్రం బలహీనపడినప్పుడు వచ్చే స్థితులని, ఈ చక్రం బలం కోసం తరచుగా పులిహోర అన్నం తినమని, అలాగే జ్ఞానముద్ర, ప్రాణముద్ర, అంజలి ముద్ర, అగోచరి ముద్ర అనే హస్తముద్రలు వేయటం అభ్యాసం చేయమని చెప్పడం జరిగింది. జూన్ 30. ఈ ముద్రలు వేయటం వల్ల నాకున్న మానసిక సమస్యలు తగ్గుతున్నాయి. ఏకాగ్రత పెరిగింది, ఆందోళన తగ్గింది, ఆలోచించే స్థితి పెరిగింది. జూలై 5. నాకు జాతక సమస్యల కోసం పరిచయమైన ఒక స్త్రీమూర్తి నా తాంత్రిక స్త్రీ గురువు అని నా గురుదేవుడు చెప్పినాడు. కాకపోతే ఆమెకి గతం గుర్తులేదని చెప్పడం జరిగింది. ఆగస్టు 15. ఈరోజు నాకు ధ్యానంలో విచిత్రంగా నేను పూజించే దుర్గా యంత్రం కనిపించింది. అందులో నుంచి ఒక 3.5 సంవత్సరాల ఒక బాలికా రూపంలో బయటకు వచ్చి నా తొడ మీద కూర్చున్నట్లుగా కనిపించింది. కాకపోతే ఎవరో నా తొడ మీద కూర్చుని ఉన్నట్లుగా అనిపించింది. ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఆగస్టు 20. ఈరోజు నాకు ధ్యానంలో ఎరుపు జాకెట్టు, పసుపు రంగు లంగా వేసుకున్న 8 సంవత్సరముల బాలిక రూపంలో నవ్వుతూ నా దగ్గరకు వచ్చినట్లుగా అనిపించింది. ఇది నిజమా లేదా కలలాంటి అనుభవమా? నాకైతే అర్థం కాలేదు. సెప్టెంబర్ 10. ఈరోజు దుర్గాష్టమి. దుర్గా యంత్రం పూజ చేస్తున్నాను. పైగా దేవీ నవరాత్రుల దీక్షలో ఉన్నాను. సుమారుగా 28 నుంచి 32 సంవత్సరాల వయసులో ఉన్న ఒక స్త్రీమూర్తి యంత్రం నుంచి బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ మళ్ళీ ఈ యంత్రంలోనికి వెళ్ళిపోవడం నా కళ్ళారా సజీవమూర్తిగా చూడటం జరిగింది. మొదట నాకు ఆశ్చర్యం వేసింది, ఆ తర్వాత భయం వేసింది. సెప్టెంబర్ 25. ఈరోజు నాకు ధ్యానంలో అలాగే మా ఇంటికి 45 సంవత్సరాల వయసు నుండి నల్లని చీరతో ఒక ఆవిడ వచ్చింది. మా అమ్మ దగ్గర ఉన్న నల్లని చీర అడిగి తీసుకుని వెళ్ళింది అని మా అమ్మ చెప్పింది. ఈ మధ్య ఈ దేవతా స్త్రీమూర్తులు నా వెంట ఎందుకు తిరుగుతున్నారో మా గురుదేవుణ్ణి అడగాలి అనుకుంటున్నాను. సెప్టెంబర్ 28. నాకు కలిగే స్త్రీమూర్తి దేవతా అనుభవాల గురించి చెప్పినప్పుడు ఆయన పెద్దగా నవ్వి, నాయన ప్రకృతి మాత అయిన బాలా త్రిపుర సుందరీదేవి స్వరూపాలు నీవు చూసిన 3 సంవత్సరముల బాలిక బాల, 28 సంవత్సరాల వయసు ఉన్న ఆవిడ త్రిపుర, 45 సంవత్సరములు సుందరి, 80 సంవత్సరములు దేవి రూపాలు అని చెప్పడం జరిగింది. ఈమె సాక్షాత్కార మాయలో నిన్ను ఉంచాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోందని గ్రహించు. నిన్ను తన ప్రకృతి మాయ అయిన జీవమాయ దాటకుండా చేస్తోందని గ్రహించు. నేను ఇప్పటిదాకా ఈమె మాయను కూడా దాటలేకపోయినాను. అలాగే రామకృష్ణ పరమహంసకి కాళీమాత అనే ప్రకృతి మాత మాయను దాటించడానికి తోతాపురి అనే సద్గురువు వచ్చినారని తెలుసుకో. సద్గురువు అంటే ఆత్మ సాక్షాత్కారమును పొంది ఇతరులకు శక్తిపాత సిద్ధి ద్వారా అనుగ్రహించే గురువు అని గ్రహించు. కాకపోతే ఇలాంటి మీ సద్గురువు కోసం ఈ చక్రం యొక్క 4 ఉపచక్రాలు అయిన గుణ, కర్మ, కాల, బ్రహ్మ చక్రములను దాటవలసి ఉంటుంది. అది కూడా తాంత్రిక విధి విధానంలో అనగా పంచమకరాలు అంటే మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం అనే ప్రక్రియలు చేయాల్సి ఉంటుంది. వీటికి నా తల్లి అనుమతి ఇవ్వకపోవడంతో, వీటిని చెయ్యలేకపోవడంతో ఈ ప్రకృతి మాయను దాటలేకపోయినాను అని ఆయన నిజాయితీగా చెప్పేసరికి నాకు నోట మాట రాలేదు. నా సామిరంగా గొర్రె చచ్చింది అన్నమాట అనుకున్నాను. అక్టోబర్ 10. ఈరోజు పురాణ పురుష అయిన శ్రీ లాహిరి మహాశయుల జీవిత అనుభవాల గ్రంథం చదవటం జరిగింది. ఈ 4 ఉపచక్రాల కోసం తాంత్రిక విధానమే కాకుండా దక్షిణాచారంలో కూడా విధి విధానాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అనగా మన కొండనాలిక యందు స్రవించే అమృతమును సేవించుట మద్యపానం అని, అలాగే కేచరి ముద్ర సిద్ధి పొందటమే మాంసభక్షణ అని, అలాగే ఆజ్ఞాచక్రంలోని త్రికోణంలోని త్రినదీ సంగమ
స్థానం అనగా గంగా యమున సరస్వతి నదుల సంగమ స్థానం అని, ఇందులో సంచరించే శ్వాస ప్రశ్వాస అనే చేపలు తినటం మత్స్యం అని, అలాగే చిన్ముద్ర సాధన సిద్ధిముద్ర అని, మణిపూరక చక్రంలోని రా అనే బీజాక్షరం మరియు ఆజ్ఞాచక్రంలోని మా అనే బీజాక్షరమును అనుసంధానించడమే మైథునం అని చెప్పడం జరిగింది. ఈ విధంగా దక్షిణాచారంలో సాధన చేసి ఈ 4 ఉపచక్రాలను దాటవచ్చునని చెప్పడం జరిగింది. అక్టోబర్ 15. కానీ నాకున్న దుర్గాదేవి దైవ సాక్షాత్కార మహామాయ దాటలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నా గురుదేవుడికి తనకు అంత శక్తి లేదని చెప్పినారు. ఇప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎలా దాటాలో. అక్టోబర్ 18. ఈరోజు నాకు కుడి చెవి నుంచి ఏదో నాదం లీలగా వినపడుతోంది. కానీ అది అర్థం కావటం లేదు. కానీ వినాలని నా మనసు తాపత్రయపడుతోంది. అక్టోబర్ 28. ఈరోజు నా కుడి చెవి నుంచి చాలా స్పష్టంగా ఓంకారనాదం వినపడసాగింది. ఆశ్చర్యం వేసింది, ఆనందము వేసింది. నవంబర్ 10. ఈరోజు నా భృకుటి స్థానం నందు ఏదో మిలమిలా మెరుస్తూ ఒక ధృవతార కనపడింది. బొట్టు ఉండవలసిన స్థానం నందు నక్షత్రం ఉండడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. నవంబర్ 22. ఈరోజు నాకు కనిపిస్తున్న ధృవతార కాస్త పెద్దదవుతూ కోడిగుడ్డు ఆకారం అంత పరిమాణంలో కనపడింది. నాకు ఆశ్చర్యం వేసేసరికి నాకు ధ్యానభంగమైంది. నవంబర్ 23. ఈరోజు నాకు ముదురు వంకాయ రంగులో ఓం మధ్య బీజాక్షరంగా ఉన్న 2 దళాలు ఉన్న పద్మం లీలగా కనిపించసాగింది. నవంబర్ 25. ఈరోజు అర్ధరాత్రి నా శరీరం నుంచి నాలాంటి రూపధారి తెల్లని శరీరం బయటకు వచ్చి తిరిగి ఆ తర్వాత నా శరీరంలోనికి ప్రవేశించడం నా భౌతిక నేత్రముల ద్వారా చూడటం జరిగింది. ఆశ్చర్యము భయము వేసింది. నవంబర్ 28. పుస్తకాలు చదివితే అది సూక్ష్మ శరీరం అని తెలిసింది. అది ఎవరో ఏంటో తెలుసుకునే అదే ఆత్మ సాక్షాత్కారం అవుతుందని గ్రహించాను. కాకపోతే దీనికి సద్గురువు అనుగ్రహం ఉండాలని, అలాగే దైవ సాక్షాత్కార మాయలను దాటాలని చెప్పటం జరిగింది. డిసెంబర్ 5. నా చుట్టూ అలాగే నా ఇంటి చుట్టూ దైవశక్తి తిరుగుతుందని నా చుట్టూ ఉన్నవారు గ్రహించడం మొదలుపెట్టినారు. దీనిని ఇంతటితో ఆపకపోతే నన్ను ఒక దైవభక్తుడిగా చేసి పూజలు చేయడం చేస్తారు. డిసెంబర్ 12. ఈరోజు నా తాంత్రిక స్త్రీ గురువుతో మాట్లాడడం జరిగింది. ఆమె సహాయ సహకారాలతో దక్షిణాచారంలో నా 4 ఉపచక్రాలు అయిన గుణ, కర్మ, కాళ, బ్రహ్మ చక్రాలను దాటాలని నిశ్చయించుకున్నాను. గమనిక: ఈ 4 ఉపచక్రాలు జాగృతికి, శుద్ధికి మాకు 4 సంవత్సరాలకు పైగా పట్టిందని గ్రహించండి. ఫిబ్రవరి 10. ఇంతటితో నా 4 ఉపచక్రాలు గుణ, కర్మ, కాల, బ్రహ్మచక్రాలు జాగృతి, శుద్ధి అయినాయి. ఫిబ్రవరి 29. ఎన్ని చేసినా కూడా నాకు కలిగే దుర్గాదేవి సాక్షాత్కారం ఆయను దాటలేకపోయినాను. ఆమె నన్ను వదలటం లేదు. ఏవో సిద్ధులు శక్తులు ఇస్తానని గోల చేస్తోంది. యంత్ర ఆరాధన ఆపివేసినా కూడా ఈమె కనపడటం మానలేదు. నేను కూడా మా గురుదేవుళ్లాగా ఈ దైవ సాక్షాత్కారం ఆయను దాటలేనా? ప్రకృతిని దాటలేనా? మార్చి 10. ఈరోజు ధ్యానం అంతా కూడా గుణచక్రం మీద పెట్టినాను. ఈ చక్ర దైవమైన శ్రీ దత్త దర్శనం పొందటం జరిగింది. ఇదే సమయంలో దుర్గాదేవి కాస్త బాలారూపంలో 3 సంవత్సరముల పాపగా కనిపించి కవ్వించడం మొదలుపెట్టింది. మార్చి 27. ఈరోజు ధ్యానం అంతా కూడా కర్మచక్రం మీద పెట్టినాను. ఈ చక్రం దైవం అయిన శ్రీరామ దర్శనం అయింది. ఇదే సమయంలో దుర్గాదేవి మంచి సౌందర్య యవ్వనవతిగా, నగ్నముగా, లజ్జాగౌరిగా దర్శనం ఇచ్చింది. కవ్వించడం మొదలుపెట్టింది. నవ్వి ఊరుకున్నాను. ఏప్రిల్ 10. ఈరోజు ధ్యానం అంతా కాలచక్రం మీద పెట్టినాను. ఈ చక్ర దైవమైన కాలభైరవ స్వరూప దర్శనం అయింది. ఆ తర్వాత దుర్గాదేవి 45 సంవత్సరాలు ఉండి సుందరి రూపంలో తన స్తనాలు నగ్నంగా చూపుతూ కనపడింది. నవ్వేసి ఊరుకున్నాను. ఆ తర్వాత ఈ మధ్య నేను పెంచుకొని చనిపోయిన షాడో కుక్క కనిపించి, పైగా పునర్జన్మతో మా ఇంటికి వచ్చినట్లుగా అనిపించింది. ఏప్రిల్ 25. ఈరోజు అంతా కూడా నా ధ్యానం బ్రహ్మచక్రం మీద పెట్టినాను. విచిత్రంగా ఏకపాదుడు అనే రూపం కనిపించింది. ఆపై దుర్గాదేవి 80 సంవత్సరాల వృద్ధ శ్రీమూర్తిగా ముదురు ఆకుపచ్చ రంగు చీరలో కనిపించి దీవించి శూన్యమునందు అదృశ్యమైంది. ఆయా చక్రదేవతలు చివరికి శూన్యంనందు లీనం అవడం కూడా జరిగింది. మే 10. ఈరోజు నాకు కలలో భవిష్యవాణి సూచనగా అనుభవాలు కలిగాయి. ఇవి నిజమేనా అన్నట్లు చనిపోయిన నా కుక్క పునర్జన్మ యొక్క కుక్క రూపం లీలగా కనిపించింది. మే 13. నాకు కలలో కనిపించిన భవిష్య అనుభవాలు నిజమేనని తెలుస్తోంది. వామ్మో, ఇదేమిటి? ఈరోజు నాకు ధ్యానంలో కనిపిస్తున్న కుక్క ఇలలో నాకు కనబడి మా ఇంటికి తీసుకుని రావటం అయింది. మే 18.
నాకు జరగబోయే భవిష్యత్ దృశ్యాలు కలలో ధ్యానంలో కనబడుట ఆరంభమయ్యాయి. అవి నిజమవుతూ వస్తున్నాయి. వామ్మో, ఇదే త్రికాల జ్ఞానసిద్ధి కాబోలు. మే 20. దీనికి సంబంధించిన పుస్తకాలు చదివితే ఇదియే త్రికాల జ్ఞాన సిద్ధి అని, మనం త్రినేత్రం యందు జరగబోయే భవిష్యత్తు దృశ్యాలు లీలగా కనపడతాయని, వీటిని చూస్తూనే మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం వ్రాసినారు అని తెలుసుకున్నాను. అంటే ఈ చక్రంలో ఉండే త్రినేత్రం తెరుచుకుంది కాబట్టి నాకు దైవ సాక్షాత్కార దర్శనాలు తెలిసినాయి అని నాకు అర్థమైంది. జూన్ 10. నిజ సద్గురువు కోసం నాలో తపన మొదలైంది. దైవ సాక్షాత్కారం దాటించాలి. నా మనస్సును కాస్త ఆత్మయందు లీనమైనట్లు చేయాలంటే సద్గురువు దర్శనం కావాలి అని తెలిసింది. ఆగస్టు 5. ఈరోజు నేను నా కుటుంబ సభ్యులతో కలిసి కాశీయాత్రకు మొట్టమొదటిసారిగా దర్శించుకోవడానికి బయలుదేరాను. ఆగస్టు 6. ఈరోజు కాశీలో నేను మానస సరోవరం ఘాట్ నందు ధ్యానం చేస్తూ ఉండగా నా మనోనేత్రం నందు ఎవరివో పెద్ద పాదాల దర్శనం అయింది. ఇది ఎవరివో అర్థం కాలేదు. ఆగస్టు 7. ఈరోజు ఈ పాదాలు ఉన్న వ్యక్తి మోకాళ్ల వరకు దర్శనమిచ్చి ఏదో గుడికి వెళ్తున్నట్లుగా ధ్యానంలో కనిపించింది. ఇదే రోజు మేము కాశీ విశ్వనాథ శివలింగ దర్శనం చేసుకోవటం జరిగింది. ఆగస్టు 8. ఈరోజు అనేక తలలు ఉన్న ఒక పాము ఒక నల్లటి శివలింగమూర్తిని నీటిలో ఉంచి తన చుట్టూ మధ్యలో ఉంచినట్లుగా ధ్యాన దర్శనం అయింది. ఈ లింగం నిజమైన విశ్వనాథలింగం అని ఎవరికి తెలుసు? ఆగస్టు 10. ఈరోజు ఈ పెద్ద పాదాలు ఉన్న వ్యక్తి ఏదో మెట్లెక్కి పైకి వెళ్తున్నట్లుగా దర్శనమైంది. ఎక్కడివో ఈ మెట్లు, ఈ ఘాట్ ఏమిటో నాకు తెలియరాలేదు. ఆగస్టు 11. ఈరోజు గయా యాత్ర చేయడం జరిగింది. బుద్ధగయలో బుద్ధుడు జ్ఞానం పొందిన బోధివృక్షం చూడటం జరిగింది. అలాగే అక్కడ జప ధ్యానాలు చేస్తున్న లామాలు కనిపించారు. విచిత్రంగా అందరూ చూస్తూ ఉండగా ఈ రావి చెట్టు నుంచి ఒక ఆకు నా నెత్తి మీద పడింది. అక్కడున్న లామాలు ఈ ఆకును పవిత్రంగా తాకుతూ బుద్ధ భగవాన్ అనుగ్రహం మీకు కలిగింది అంటూ నన్ను దీవించారు. నాకు ఆశ్చర్యం, ఆనందం వేసింది. ఆ రావి ఆకు అక్కడి నుంచి తెచ్చుకోవడము జరిగింది. ఆగస్టు 12. ఈరోజు అయోధ్య యాత్ర చేయడం జరిగింది. శ్రీరాముడు నివసించిన ఇల్లు, సీతాదేవి ఉపయోగించిన వంట పాత్రలు, వారి దుస్తులు ఇలాంటివి చూడటం జరిగింది. వివాదాస్పద అయోధ్య మసీదు ప్రాంతం కూడా చూడటం జరిగింది. అలాగే రాబో కాలం రామమందిరం నిర్మాణ కట్టడాలు చెక్కుతున్న శిల్పాలు చూడటము జరిగింది. ఆగస్టు 13. ఈరోజు నైమిసారణ్య యాత్ర చేయడం జరిగింది. లలితాదేవి దర్శనం, బ్రహ్మచక్ర దర్శనం, రుద్రవనం, సూతముని ఆశ్రమం, అక్కడే శ్రీ వేదవ్యాస భగవానుని అనుగ్రహ దర్శన ప్రాప్తి పొందటం జరిగింది. ఆగస్టు 14. ఇలా 9 రాత్రులు కాశీనందు పూర్తి అయ్యేసరికి ఈరోజు వెనుతిరగడం జరిగింది. కానీ నాకు ధ్యానం నందు కనిపించిన ఆ పాదాలు ఎవరివో తెలుసుకోలేకపోయానని బాధ మాత్రం ఉన్నది. సెప్టెంబర్ 10. ఈరోజు స్వాతి వారపత్రిక యందు నాకు కాశీలో ధ్యానంలో కనిపించిన పాదముద్రలు ఉన్న శ్రీ త్రైలింగ స్వామి చరిత్ర కథనం చదవటం జరిగింది. అంటే ఈయనే నాకు సద్గురువు అని నాకు అర్థమైంది. ఎవరికైతే ఆజ్ఞాచక్రం జాగృతి, శుద్ధి, ఆధీనం కోసం ఈ చక్రక్షేత్రమైన కాశీయాత్రకి చేస్తారని తెలుసుకున్నాను. నవంబర్ 20. ఈరోజు మా అన్నతో కలిసి 2వసారి కాశీయాత్రకు బయలుదేరినాను. కాశీకి చేరుకున్నాను. నవంబర్ 21. ఈరోజు నాకు ధ్యానం నందు పాదాలు కనిపించాయి. ఈసారి త్రైలింగ స్వామి వారి మఠం దర్శనం చేసుకోవడం జరిగింది. నవంబర్ 22. ఈరోజు త్రివేణి సంగమం ప్రయాగ చేరుకోవడం జరిగింది. మునకలు వేయటము జరిగింది. నవంబర్ 23. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈరోజు రాత్రి దశాశ్వమేధ ఘాట్ యందు కార్తీక దీపారాధన చెయ్యాలని మేమిద్దరం అనుకున్నాము. కానీ అనుకోకుండా ఒక పెద్ద వానరం మా గదిలోకి వచ్చింది. దాన్ని చూడగానే హనుమంతుళ్లాగా అనిపించింది. అరటిపండు నేను ఇచ్చినాను. అది కొంత తిని కొంత వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అనుకోకుండా ఈరోజు అర్ధరాత్రి హనుమాన్ గుడి ముందు కార్తీక దీపారాధన చేయటం జరిగింది. మర్నాడు తిరుగు ప్రయాణం చేసినాము. అక్టోబర్ 19. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మా శ్రీమతితో కలిసి 3వసారి 41 రోజుల పాటు ఉండే విధంగా కాశీయాత్ర చేయడం జరిగింది. ఈరోజు కాశీకి చేరుకోవడము జరిగింది. నవంబర్ 9. ఈరోజు శ్రీ త్రైలింగ స్వామి మఠం చేరుకున్నాను. నా గాయత్రి మంత్ర ధ్యానం చేసుకుంటున్న సమయంలో నా ధ్యానం నందు తిరిగి దుర్గాదేవి దర్శనాలు అవటం మొదలైంది. నాలో దిగులు మొదలైంది. అంటే ఈమెను నేను ఇంకా దాటలేదని ఆవేదన నాలో మొదలైంది. చచ్చిపోవాలని ఒక విధమైన నిరాశ, నిస్పృహ నన్ను ఆవరించింది. ఇంతలో శ్రీ స్వామివారు ఉన్న గదికి మా ఇద్దరిని లోపలికి పంపించినారు. అక్కడ ఉన్న చిన్నపాటి సమాధి లాంటి దాని మీద నా తల బాదుకోవడం ప్రారంభించాను. నుదుటికి గాయమైంది. రక్తం చిమ్మింది. దుర్గాదేవి సాక్షాత్కారం ఆగిపోయింది. ఆపై నా మనసు కాస్త ఆత్మయందు లీనమైనట్లుగా అనుభవం అవుతూ ఉండగా ఆత్మ కాస్త శ్రీ వేదవ్యాసుడిగా రూపాంతరం చెందేసరికి
పవనానంద, పరమహంస పవనానంద, లేలే నేనే, నీవు నీవే నేను అనే మాటలు లీలగా వినిపిస్తూ ఉండేసరికి నాలో నాకే తెలియని మగత ఆవరించింది. సుమారు 3 గంటల పైగా నేను మామూలు స్థితికి రాలేదు. అంటే నా ఆత్మ వేదవ్యాస అంశ అని నాకు అర్థమైంది. ఈరోజు పరమహంస పవనానంద దీక్షానామమును పొందటం జరిగింది. నవంబర్ 11 కోడిగుడ్డు ఆకారం పరిమాణం దివ్య జ్యోతిలో ఈరోజు నాకు ధ్యానం నందు నా సూక్ష్మ శరీరం నీలివర్ణంలో కనిపించింది. గత జన్మల ఆపై స్మృతులు స్మరణకి రావటం మొదలైంది. వివిధ జంతు, వృక్ష, మానవ జన్మలు అనగా సుమారు 27 దాకా లీలగా కనిపించాయి. ఆ తర్వాత భవిష్యత్ జన్మలుగా మరో 27 దాకా కనిపించాయి. వామ్మో, సాధనలో విఫలమైతే భవిష్యత్ జన్మలు ఉంటాయని ఆలోచన రాగానే నాకు ధ్యానభంగమైంది. అంటే నాకు రుద్రగంధి విభేదనం అయిందని గ్రహించాను. నవంబర్ 15 ఈరోజు కాశీయందు నా భవిష్యత్తు జన్మ అయిన అమెరికాలోని లాస్ వేగాస్లోని ఆర్కిటెక్చర్ జన్మ యొక్క తల్లిదండ్రులు నాతో పాటుగా వేదకాశీ యాత్ర చేసినారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే గత రాత్రి ఈ ఇంగ్లీష్ దంపతులు నా రాబోవు జన్మకి నా కన్న తల్లిదండ్రులు అని కలలో కనిపించారు. ఉదయానికల్లా ఇళ్లలో కనిపించారు. నవంబర్ 18 ఈరోజు కాశీయందు నా గత జన్మల కర్మశేష నివారణ కోసం జపం చేయడం ప్రారంభించాను. నవంబర్ 22 ఇప్పటికీ కాశీ వచ్చి 30 రోజులు కావస్తోంది. నవంబర్ 25 నేను ఈరోజు ధ్యానంలో 16 గంటల పాటు నిర్విఘ్నంగా ఉండిపోయాను. అంటే సవికల్ప సమాధి స్థితిని పొందినాను అని నాకు అర్థమైంది. నవంబర్ 30 అక్కడున్న కార్తీక మాస చలి తీవ్రతకి నా శరీరం తట్టుకోలేకపోయింది. శ్వాస సమస్యలు మొదలయ్యాయి. చర్మం మీద దద్దుర్లు, దురదలు మొదలయ్యాయి. ఇక అంతటితో శ్రీ కాలభైరవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. డిసెంబర్ 5 ఈరోజు నాకు సంపూర్తిగా దుర్గాదేవి దర్శనాలు ఆగిపోయాయని, నేను ప్రకృతి మాత మాయను దాటినానని, నాకు సవికల్ప సమాధి స్థితి కలిగిందని మా గురుదేవులు చెప్పడం జరిగింది. అలాగే ఒకసారి పంచభూత ధారణా ముద్రలు వేస్తే నాకు పంచభూతాలు అనగా భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం ఆధీనమై ప్రకృతి నేను చెప్పినట్లుగా వింటుంది అని చెప్పడం జరిగింది. ఇలా ఈ చక్రం నందు పంచభూతాలు తన ఆధీనంలో ఉంచుకొని ఆజ్ఞాపించే స్థితికి సాధకుడు వస్తాడని, అందుకే ఈ చక్రంను ఆజ్ఞాచక్రం అంటారని చెప్పడం జరిగింది. అసలు నిజంగానే పంచభూతాలు ఆధీనం అవుతాయా అనే చిన్నపాటి సందేహం నాలో మొదలైంది. సాధన మొదలైంది. డిసెంబర్ 25 ఈ ప్రకృతిలో నాకు చాలా బాగా ఇష్టమైంది ఏది అనగా స్ఫటిక శ్రీచక్రం నా చేతిలో సృష్టించబడింది. వామ్మో, ఇలా కోరికలు కోరటం మొదలైతే వాటికి అంతం ఉండదు అనిపించి కోరికలు కోరడం ఆపేశాను. అలాగే పంచభూత ఆధీన సాధనలు చేయటం ఆపివేసి ఆపై వచ్చే సహస్రార చక్రం మీద దృష్టి పెట్టడం ప్రారంభించాను. డిసెంబర్ 28 ఈరోజు ధ్యానం నందు ఈ చక్ర దైవాలైన శివకుటుంబం కనపడింది. ఆ తరువాత అర్ధనారీశ్వర తత్వం శివశక్తి సజీవ స్వరూపంగా లీలగా కనిపించి ఆపై శూన్యం నందు లీనమైంది. అంటే నామరూప శివశక్తి కూడా శాశ్వతం కాదని నాకు అర్థమైంది. దానితో సహస్రార చక్ర ధ్యానం చేయడం ప్రారంభించాను. ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి. కానీ ఈ అనుభవ భావాలు కలిగినప్పుడు నాకు వివిధ రకాల ధ్యాన, ప్రత్యక్ష అనుభవాలు అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి. వీటిని ఒక చోట చేర్చి మీకు అందిస్తున్నాను. జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి.